ఆపరేషన్ కాపు అంశాన్ని వైసీపీ వ్యూహాత్మకంగానే తెరపైకి తెచ్చిందా? జనసేనానికి చెక్ పెట్టేందుకు గోదావరి జిల్లాల నుంచి సరికొత్త వ్యూహం అమలు చేస్తోందా? పవన్ టార్గెట్గా ఫ్యాన్ పార్టీ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? లెట్స్ వాచ్. ఏపీలో రాజకీయాలు రోజురోజుకి ఉత్కంఠగా మారుతుండగా పిఠాపురంలో మాత్రం హీట్ ఎక్కువైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తోన్న నేపథ్యంలో పొలిటికల్ వార్ పీక్కు చేరుకుంటోంది. పవన్ కు ఎందుకు సీఎం జగన్ కాపు సామాజిక వర్గాన్ని మరోసారి ప్రయోగించబోతున్నారట. అందులో భాగంగానే పవన్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ఆపరేషన్ కాపు అంశాన్ని తెరపైకి తెచ్చారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పిఠాపురం నుంచే తాను పోటీ చేస్తారని జనసేనాని ప్రకటించాక ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సీఎం జగన్. కాపు సామాజిక వర్గం అత్యధిక ప్రభావం చూపించే గోదావరి జిల్లాల్లో ఆపరేషన్ కాపు అంశాన్ని తెరపైకి తెచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నేతలను వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా కాపుల్లో చీలిక దాని ప్రభావం చూపే విధంగా చేయాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. గెలుపు కోసం ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీనికోసం వైసీపీ ఆపరేషన్ కాపు వ్యూహాన్ని అమలు చేస్తోందట. కీలకమైన నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం మాజీలను వైసీపీ ఆహ్వానిస్తోందట. పిఠాపురం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మాకినీడు శేషుకుమారిని ఫ్యాన్ పార్టీలోకి జగన్ ఆహ్వానించారట. దీంతో పాటు మరికొందరు జనసేన నేతలను వైసీపీలో చేర్చుకోవటం ద్వారా కాపు సామాజిక వర్గానికి దగ్గరయ్యే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఎక్కువ నేతలను ఆకర్షిస్తే కాపుల్లో చీలిక వస్తుందని, అది తమ పార్టీకి ఉపయోగంగా మారుతుంది అనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. వీరి చేరిక ద్వారా పవన్ కళ్యాణ్ గెలుపునకు చెక్ పెట్టాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. కీలకమైన కాపు సామాజిక వర్గం నేతలంతా వైసీపీ వెంటే ఉంటారనే అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో జగన్ ఉన్నారట. పిఠాపురం బరిలో పవన్ గెలిచిన వెంటనే అదే సామాజిక వర్గానికి చెందిన వంగ గీతను రంగంలోకి దించారు. ప్రస్తుతం వంగ గీత కాకినాడ ఎంపీగా ఉన్నారు. గీతను బరిలో దించడం ద్వారా ఎక్కువ ఓటింగ్ ఉన్న కాపుల్లో ఓట్లు చీలుతాయనేది వైసీపీ అధినేత తాజా వ్యూహంగా కనిపిస్తోంది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత పిఠాపురంలో నిలవటం ద్వారా పవన్ పై పోటీ చేసే బలమైన అభ్యర్థిగా జగన్ భావిస్తున్నారట. 2019 ఎన్నికల్లో పెండెం దొరబాబు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగ గీతను వ్యూహాత్మకంగానే పిఠాపురం బరిలో నిలిపారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నేతను ఎదుర్కోవాలంటే సాధారణమైన నేతలతో సాధ్యం కాదని, కీలకమైన మహిళా నేత అయిన వంగ గీత వైపే జగన్ మొగ్గు చూపటానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికలను పవన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. కాపుల ఐక్యత రాగాన్ని జనసేనాని అందుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా కాపులంతా రాజకీయ చైతన్యంతో ఏకతాటిపైకి రావాలని పదే పదే ప్రకటన చేస్తున్నారు. కాపు ఓట్లు వైసీపీ వైపు మళ్లకుండా లెక్కలు సిద్ధం చేసుకుంటున్నారు. దానికి తగినట్లే పదునైన ప్రసంగాలతో పిఠాపురం ప్రజలను ఆకట్టుకుంటున్నారు పవన్. మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా, ఒక 5,000 జీతం కావాలా, మీరు ఆలోచించుకోండి. మత్స్యకార యువతనే తీసుకుందాం. మీకు జట్టీలు కావాలా, లేదంటే 5,000 డబ్బులు నెలకు 2 నెలలకోసారి పడేస్తే సరిపోతుంది, మీరు ఆలోచించండి. జట్టీలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు. జట్టీల మీద నిర్మాణం జరగదు, జట్టీలు బీచ్ల మీద జట్టీల నిర్మాణం జరగదు. ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటా ఉండాలి ప్రభుత్వాలని. నేను చెప్తున్నా, మీరెవరిని దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు, ఆ మాఫియా డాన్ అనుచరుడు శివాలయం పూజారిని, అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు. మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది, భక్తులు చూస్తుండగా కొట్టారు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్ళు, పెత్తందారి. ఇది పెత్తందారి అహంకారం. యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు, పెత్తందారులు. ఎంత మతం, తలకి మతం ఎక్కకపోతే తప్ప వీళ్ళ గద్దె దించాల్సిన సమయం ఆసనమే.
2019 ఎన్నికల్లో కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న గాజువాక, భీమవరం బరిలో నిలిచి పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో సుమారు 90,000 కాపు సామాజిక వర్గం ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలో తమ గెలుపు సునాయాసమేననే భావనలో పవన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు వంగ గీత ద్వారా చెక్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం నెలకొన్న సామాజిక సమీకరణాల దృష్ట్యా పిఠాపురం బరిలో వంగ గీతను నిలిపిన గెలుపు సునాయాసం కాదని భావిస్తున్న వైసీపీ అధినేత ఆపరేషన్ కాపు అంశాన్ని తెరపైకి తెచ్చారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం, చేగొండి సూర్యప్రకాష్తో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న బలమైన కాపు సామాజిక వర్గం నేతలను వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. త్వరలో పిఠాపురం నుంచి మరికొందరు నేతల చేరికలను ఉండేలా చూసుకుంటున్నారని టాక్. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళకి గెలవాలి, ప్రజలతో సత్సంబంధాలు, ప్రజల సౌకర్యాలు, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఇవేమి ఉన్నట్టు కనబట్టలేదు. అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తుంది ఎవరు? ఆ పార్టీలన్నీ కలిసి జగన్ గారి మీద. ఎంతసేపు జగన్ గారిని లేకుండా చేయాలి, జగన్ గారిని రాకుండా చేయాలి, ఇదే ఎజెండా తప్ప ప్రజలకు ఏం చేయాలనేది మాత్రం వాళ్ళకి లేదు అనే దానికి ఒకటే ఒక ఉదాహరణ. చూడాలంటే లేడీస్ సాధారణంగా ఒక మెతుకు పట్టు చూస్తారు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థల సర్వీస్ని రద్దు చేయటమే బలవంతంగా అందరూ కలిసి ఎలక్షన్ కమిషన్తో వాలంటీర్లు మరి పెన్షన్స్ ఇవ్వద్దు అని చెప్తున్నారు. అంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యం అసలు సరైన గౌరవమే లేదు, ప్రజలంటే గౌరవం లేదనేది అర్థమవుతుంది. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన తాజా మాజీలతో పాటు జనసేన పార్టీలోని నేతలకు వెల్కమ్ చెబుతున్న జగన్ ఆ బాధ్యతలను రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి అప్పగించారు. కాపు సామాజిక వర్గంలోని ముఖ్య నేతలను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు రాబోయే రోజుల్లో ఆ వర్గం ఓటర్లు వైసీపీ వైపే ఉంటారనే అంశాన్ని బలంగా చూపించొచ్చని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు జగన్ ఆపరేషన్ కాపు అంశాన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ చేస్తోన్న బస్సు యాత్ర పిఠాపురం చేరే నాటికి మరికొంతమందిని వైసీపీలోకి తెచ్చే ప్రయత్నాలను స్థానిక నేతలు చేస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ కాపు ద్వారా వైసీపీ చేస్తున్న యత్నాలు ఏ మేరకు ఫలితమిస్తాయో చూడాలి.